ఇండియన్ క్రికెట్ కు మరో సూపర్ స్టార్ దొరికేశాడు. నిండా 15 ఏళ్లు లేవు. అయినా కూడా అందరి దృష్టి ఆ అబ్బాయి పైనే. ప్రస్తుతం ఇండియన్ క్రికెట్ లో ఒకే ఒక పేరు దద్దరిల్లిపోతోంది. అతనే 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ. చిన్న వయస్సులోనే ఐపీఎల్ లోకి అడుగుపెట్టి బౌలర్లకు నిద్ర లేకుండా చేస్తున్నాడు. ఎలాంటి టెన్షన్ లేకుండా బాల్ ని గాల్లోకి లేపుతూ స్కోర్ బోర్డ్ ను పరుగులు పెట్టిస్తున్నాడు. ఇతని ఆటలో టైమింగ్ ఉంది, పవర్ ఉంది. క్రికెట్ పెద్దలంతా వైభవ్ ఆటను చూసి టీమిండియా ఫ్యూచర్ ఇతనే అని ప్రశంసిస్తున్నారు. మరి ఈ 14 ఏళ్ల చిచ్చర పిడుగు పిచ్ పైనే కాకుండా సంపాదనలోనూ దూసుకుపోతున్నాడు. కోట్లలో ఆదాయం గడిస్తున్నాడు. భారత క్రికెట్ లో ప్రస్తుతం ఒకే ఒక పేరు మార్మోగిపోతోంది. అతడే 14 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీ. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అడుగుపెట్టిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించడమే కాకుండా తన విధ్వంసకర బ్యాటింగ్ తో ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించాడు. తాజాగా అండర్-19 వరల్డ్ కప్ 2026లో ఇంగ్లాండ్ బౌలింగ్ ను చిత్తు చేశాడు. 15 ఫోర్లు 15 సిక్సర్లతో 175 పరుగుల సునామీ నాకాడాడు. బీహార్ కు చెందిన ఈ ఎడమ చేతి వాటం ఓపెనర్ కేవలం మైదానంలోనే కాకుండా సంపాదనలోనూ దూసుకుపోతున్నాడు. 2025-26 ఆర్థిక ఏడాదికి గాను అతని నికర విలువ, ఐపీఎల్ ద్వారా వస్తున్న ఆదాయం, ఇతర ఆస్తుల వివరాల గురించి ఈ వీడియోలో చూద్దాం. ఐపీఎల్ 2025 మెగా వేలంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు వైభవ్ సూర్యవంశీని ఏకంగా 1.1 కోట్లకు కొనుగోలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. అప్పుడు అతని వయసు కేవలం 13 ఏళ్లు మాత్రమే. 2025 సీజన్ లో అద్భుత ప్రదర్శన చేయడంతో 2026 సీజన్ కు కూడా రాజస్థాన్ రాయల్స్ అతడిని అదే ధరకు అట్టిపెట్టుకుంది. దీంతో కేవలం 2 సీజన్లలోనే ఐపీఎల్ ద్వారా అతను 2.20 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాడు. ఐపీఎల్ జీతం ర్యాంకింగ్స్ లో అతను ప్రస్తుతం 219వ స్థానంలో ఉన్నాడు. బీసీసీఐ అండర్-19 క్రికెటర్లకు ఇచ్చే పారితోషికం అధికారికంగా వెల్లడించినప్పటికీ పాత లెక్కల ప్రకారం రోజుకు 10,500 వరకు చెల్లిస్తారు. కూచ్ బెహర్ ట్రోఫీ వంటి టోర్నీల్లో ఆడిన వైభవ్ దేశవాళీ మ్యాచ్ల ద్వారా కూడా చెప్పుకోదగ్గ ఆదాయాన్ని పొందుతున్నాడు. 12 ఏళ్ల వయసులోనే రంజీ ట్రోఫీలో అడుగుపెట్టి అతిపిన్న వయసులో ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడిన రెండో ఆటగాడిగా నిలిచిన ఈ కుర్రాడు తన ప్రతిభతో స్పాన్సర్ల దృష్టిని కూడా ఆకర్షించాడు. ఐపీఎల్ 2025 సీజన్ లో వైభవ్ సూర్యవంశీ అసాధారణమైన స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేశాడు. 7 ఇన్నింగ్స్ లో 206.55 స్ట్రైక్ రేట్ తో 252 పరుగులు చేసినందుకు గాను అతనికి సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్ అవార్డుతో పాటు టాటా కరువు కారు బహుమతిగా లభించింది. అయితే ఇంకా 18 ఏళ్లు నిండలేదు కాబట్టి ఈ కారును తాను స్వయంగా నడపలేడు. సో ఈ కారును అతను తన తల్లికి కానుకగా ఇచ్చినట్లు తెలుస్తోంది. వైభవ్ సూర్యవంశీ మొత్తం ఆదాయాన్ని పరిశీలిస్తే 2026 నాటికి అతని నికర విలువ సుమారు 5 కోట్ల నుంచి 10 కోట్ల మధ్య ఉంటుందని అంచనా. ఇందులో ఐపీఎల్ జీతం, దేశవాళీ మ్యాచ్ ఫీజులు, వివిధ బ్రాండ్ ఎండోర్స్మెంట్లు కలిసి ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో పెరుగుతున్న అతని ఫాలోయింగ్ కూడా అతని సంపాదనకు అదనపు బలాన్నిస్తోంది. గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో కేవలం వైభవ్ 38 బంతుల్లో 101 పరుగులు చేసి ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత పిన్న వయసులో సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచాడు. కేవలం 35 బంతుల్లోనే 100 మార్కును చేరుకొని క్రిస్ గేల్ తర్వాత రెండో వేగవంతమైన సెంచరీ సాధించిన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. కేవలం ఐపీఎల్ లోనే కాకుండా ఆస్ట్రేలియా అండర్-19 జట్టుపై 58 బంతుల్లోనే సెంచరీ చేసి భారత్ తరపున ఫాస్టెస్ట్ యూత్ టెస్ట్ సెంచరీ రికార్డును కూడా నెలకొల్పాడు. ఇప్పుడు అండర్-19 వరల్డ్ కప్ 2026 ఫైనల్లో దుమ్ము రేపే నాక్ ఆడాడు వైభవ్ సూర్యవంశీ.